ఆమె ఆశయం ముందు పేదరికం తలవంచింది. ఆమె పట్టుదల ముందు కష్టాలు కరిగిపోయాయి. పగలు పొలం పనులు చేసుకుంటూ రాత్రివేళ అక్షరాలతో యుద్ధం చేసిన ఆ సామాన్య మహిళ నేడు ఒక ఆఫీసర్గా నిలిచింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లావత్తుల గ్రామానికి చెందిన విజయలక్ష్మి 10వ తరగతి నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ సంస్థల్లోనే చదువుకున్నారు. 2018లో సాల చెన్నయ్య గారితో వివాహం జరిగిన తర్వాత కూడా చదువుపై మక్కువ వదలలేదు. 2022లో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ సవాలు విసిరింది. కానీ అసలైన కష్టం 2023లో ఎదురైంది. ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే ఆమె భర్త ప్రమాదానికి గురయ్యారు. ఒకవైపు భర్త ఆరోగ్యం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. అయినా కుంగిపోలేదు విజయలక్ష్మి. పగలు ఉపాధి హామీ కూలీ పనులు వెళ్తూ దొరికిన కొద్దిపాటి సమయాన్ని గ్రూప్ 2 లక్ష్యం కోసం వెచ్చించారు. ఆమె నిరంతర కృషికి ఫలితం దక్కింది. 2024లో ప్రిలిమ్స్, 2025 మెయిన్స్ పరీక్షలను అద్భుతంగా రాసి తాజాగా విడుదలైన ఫలితాల్లో ఏఎస్ఓగా ఎంపికయ్యారు. ఎటువంటి ఖరీదైన కోచింగ్ లేకుండా కేవలం తన స్వయం కృషితో ఈ విజయం సాధించి నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. నేను 10th వరకు ఎల్లావత్తుల గ్రామంలోనే జెడ్పీహెచ్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్ వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల నంద్యాలలో చదివాను. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజీలో చదివాను. ఆ తర్వాత వచ్చేసి 2017లో డిగ్రీ అయిపోయింది. 2018లో వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాను. 2022లో మా ఆయన పేరు సాల చెన్నయ్య. 2022లో హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళాను. సెకండ్ వేవ్ కరోనాలో. అది 1 ఇయర్ పాటు జరిగింది కోచింగ్. ఆ తర్వాత ఇంటికి వచ్చినాను. 2023 ఏప్రిల్లో మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇంకా ఆ తర్వాత 2023 ఏప్రిల్లో యాక్సిడెంట్ అయింది. 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంటి దగ్గరే ఉంటిని కొద్ది రోజుల పాటు 1 ఇయర్. ఇంకా ఆయన చూసుకుంటూ చదువుకుంటూ ఉండేదాన్ని ఇంటి దగ్గరే. ఇంకా ఆ తర్వాత ప్రిలిమ్స్ వచ్చేసి 2024 ఫిబ్రవరిలో జరిగింది. ఇంకా దాంట్లో క్వాలిఫై అయినాను. తర్వాత వచ్చేసి 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ అయిపోయింది. మళ్ళీ దాంట్లో క్వాలిఫై అయినాను. మొన్న రిజల్ట్ వచ్చినాయి, అందులో క్వాలిఫై అయినా చాలా సంతోషంగా ఉంది.